పక్క రాష్ట్రం కర్ణాటకలో సిద్ధరామయ్య గారు అంటే 5 ఏళ్ల పదవి కాలం ఉంటే 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య గారికి 2.5 ఏళ్ళు డీకే శివకుమార్కి అనేటువంటి అగ్రిమెంట్ ఏదో జరిగినట్టుంది గతంలో. సిద్ధరామయ్య గారు 2.5 ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఒక చర్చ శివకుమార్ వర్గం నుంచి వస్తూ ఉంది. సిద్ధరామయ్య 5 ఏళ్ల పాటు నేనే ఉంటా ఇక్కడ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పంచాయతీ అటు కేంద్రం దగ్గర చేరింది. సో ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటి ప్రభావం తెలంగాణ మీద కూడా ఏమైనా పడే అవకాశం ఉందా, పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఈ నాయకుల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయి, ఎక్కడెక్కడ ఎట్లా కూడుకుంటూ రావాలనేటువంటిది ఆయనకు తెలుసు. ఇక రెండోది నామినేటెడ్ పదవుల భర్తీ కార్యక్రమం ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభావాన్ని చూపించాలని సహజంగానే అనుకుంటాడు. మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇదే మాట చెప్పి నామినేషన్ పోస్టుల భర్తీకి సంబంధించి నెలాఖరులోప పూర్తయిపోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అక్కడ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరుకుతుందా ముఖ్యమంత్రి గారికి? ఎందుకంటే గడిచిన 6 సార్లు గతంలో మొన్నటి నుంచి ఒక 5-6 సార్లు పోయినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని కలవకపోవడం అది కొంత చర్చకు దారిచ్చింది. సో ఎక్కడ విభేదాలు వచ్చినా ఏం కథ అనేది తెలవాల్సినటువంటి అంశం ఉంది. అయితే ఒకానొక సందర్భంలో మనం కూడా మాట్లాడుకున్నాం, నరేంద్ర మోడీ మేరే బడే బాయ్ అనేటువంటి సందర్భంలో కొద్దిగా రాహుల్ గాంధీ గారు హట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి అదేనా ఈ పూడికతీతలు జరిగినాయి, మరి వాటిని కూడుకునే కార్యక్రమం ఏమైనా ఉందా తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు అయితే నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. అంటే మొన్న వచ్చిండు, నిన్న కూడా ఉండు ఢిల్లీలోనే ఆ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నాడు.